ఇంటి తాళం అందరితో పాటు ఇచ్చారండి. ఇస్తే ఉన్నవాళ్ళు కొంత కట్టుకున్నారు, అవకాశం ఉన్నవాళ్ళు కొంతమంది అప్పు చేసి కట్టుకున్నారు. అప్పు చేయలేక అవకాశం లేక ఇచ్చింది ఇల్లు లేదు. నిజంగా ఆ అమ్మాయికి కట్టుకోలేకపోయింది. ఆ తాళం అలాగే ఉంది. లోన్ కూడా ఇవ్వలేదు మాకు. ఆ లోన్ ఇచ్చినప్పుడు ఇంకా డబ్బులు అవుతాయంటే మేము వేసుకోలేక ఆ లోను తెచ్చుకోలేదు, మేము ఆ డబ్బులు వేసి కట్టుకోలేదు. ఆ ముక్క అలాగే ఉంది, ఆ తాళం ముక్క. ఆ పిల్లకి ఇల్లు లేదు, మరి ఏం చేస్తాం? పెన్షన్ కూడా లేదు ఆ పిల్లకి. 2 సంవత్సరాల పిల్ల అప్పుడు వదిలేసాడండి మగుడు. వదిలేస్తే ఇప్పుడేమో 33 సంవత్సరాలకు వస్తుంది, 36 సంవత్సరాలకు వస్తుంది అన్నారు. ఎంతలాగా ఎన్నో చుట్టూ కాగితాలు పెట్టుకున్నాం. ఒంటరిమల్లికి ఇచ్చేవారు అప్పుడు. ఒంటరిమల్లికి ఇచ్చేది అలా ఎన్నో చుట్లు పెట్టుకుంటే వయసు సరిపోదని, వయసు ఉన్నదని. మళ్ళీ 50 సంవత్సరాలకా రాదంటున్నాడు. ఆ పిల్లడు బతికే ఉన్నాడు. ఆడు సావకాలేదు, బతకాలేదు అన్నట్టు ఈ 15 సంవత్సరాల నుంచి కూడా వదిలేసాడు. ఆ బిడ్డలని చెత్త నుంచే పెంచుకుంది. ఇప్పుడు 2 బిడ్డలు పెద్దోళ్ళు అవ్వారు. ఆ బిడ్డలకి దారి లేదు, తల్లికి దారి లేదు. ఇప్పుడు బతకనాకి ఏ దారి లేకుండా ఉంది.